ఏలేరు రిజర్వాయర్ వరదలు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. గత 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ పాపాలకు ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని, ఏలేరు వరదలు కూడా జగన్ పాపమేనని మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. మరుసటి రోజు సెప్టెంబర్ 10వ తారీఖున 26,134 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి వస్తే ఏకంగా 27,275 క్యూసెక్లు నీళ్లు కిందకు వదిలేశారు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి. నీ 5 సంవత్సరాల పాలన పాపం ఈవేళ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అందుకు ఏలేరు రిజర్వాయర్ కూడా ఒక సాక్ష్యం. నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం, ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం, వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలనో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. నువ్వు ఎక్కడ అడుగుపెట్టి ఏది మాట్లాడినా దాని దగ్గర మాకు సమాధానం ఉంది, నువ్వు చేసినటువంటి తప్పులకి. విజయవాడలో వరదలు వచ్చినా జగన్, ఏలేరు రిజర్వాయర్ వచ్చినా జగన్, ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 జగన్. ఏదైతే పోలవరం విధ్వంసం, అమరావతి విధ్వంసం, మొన్న బుడమేరు విధ్వంసం కాదు, ఏలేరు రిజర్వాయర్ కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి బలైంది. 2014లో ఆయన ఏమైనా పట్టించుకున్నాడా? 295 కోట్లకు అంచనాలు పెంచాడు. మరి ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలే అంటున్నా. ఆ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేశాడు, అంతా కరువే. మరి 295 కోట్లకు అంచనాను ఆయన పెంచిన వ్యక్తి 5 ఏళ్ళు టైం ఉన్నది. 295 కోట్లకు కమిషన్ల కోసం పెంచాడు. మరి పెంచిన ఆ వ్యక్తి ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. మరి యొక్క మోడరేషన్ వర్క్స్కి సంబంధించి మేము 93 కోట్ల రూపాయల వర్క్స్ని ఆ రోజు మేము కంప్లీట్ చేసాం. మరి తర్వాత నువ్వు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 5 సంవత్సరాల్లో ఏం ఖర్చు పెట్టావు? ఇవాళ ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. 0.